నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవిని. ఈరోజు మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్. 30 సంవత్సరాలుగా అందరికీ పరిచయం. సరే, కానీ సీనియర్ జర్నలిస్ట్గా కంటే కూడా ఆయన ఇప్పుడు రెండో సినిమాతో, మొదటి సినిమా గురించి మళ్ళీ మాట్లాడదాం, రెండో సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు. సో ఆ రెండో సినిమా ఏంటి, దాని విశేషాలు ఏంటి, ఒక జర్నలిస్ట్గా అంత సీనియర్ అయ్యిండి కూడా డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలు, ఆయన జర్నీ గురించి, ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా గురించి. సెటైరికల్ సినిమా అని అంటున్నారు, సినిమా కాదు బట్ ఇట్స్ అ క్వశ్చన్ అని అంటున్నారు. ఏంటి ఇవన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కమ్ డైరెక్టర్ ప్రభు గారు. సార్తో మాట్లాడి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ఇట్స్ సెటైరికల్ క్వశ్చన్ మార్క్ అన్నారు, బట్ అగైన్ ఇట్స్ సినిమా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అంటే ఫార్మేట్ దృష్ట్యా సినిమా అనేప్పటికీ కూడాను యాక్చువల్ గా జోనర్ ఏంటి అనేటువంటిది అనుకుంటాం. జోనర్ ఆఫ్ ద ఫిలిం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యాక్చువల్ గా ఉండేటువంటి రెగ్యులర్ ఫిలిం కంటే కూడాను ఒక సటైర్, ఏ పవర్ఫుల్ సటైర్ అండ్ ఏ పవర్ఫుల్ క్వశ్చన్, రైజింగ్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం రాంగ్ గోపాల్ వర్మ, ఇంతవరకు మీరు టైటిల్ చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ, రాంగ్ గోపాల్ వర్మ. ఈ రాంగ్ గోపాల్ వర్మ అనే సినిమాని ఒక సటైర్ గానే ఆయన తీసినటువంటి సినిమాల పంథాలోనే ఆయన అందరి మీద ఆయన సటైర్లు వేస్తున్నారు. అందరితోటి ఆయన వెటకారాలు కానీ, వ్యంగ్యాలు కానీ, లేకపోతే వ్యంగ్యాస్త్రాలు సంధించడం చేస్తున్నారు. అలాగే ఆయన మీద ఒక వ్యంగ్యాస్త్రమో లేకపోతే సటైర్ గానో లేకపోతే సూటిగానో ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక థాట్ నుంచి జనరేట్ అయినటువంటిది ఈ సినిమా రాంగ్ గోపాల్ వర్మ. ఇది 42 minutes డ్యూరేషన్ ఉండేటువంటి ఒక ఇండిపెండెంట్ ఫిలిం. జస్ట్ 42 minutes ఇండిపెండెంట్ ఫిలిం, ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఒక ఇండిపెండెంట్ ఫిలిం. సార్, ఈ సినిమాకి శంకర్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఎందుకంటే అంటే ఆయన రామ్ గోపాల్ వర్మ గారి లాగా యాక్టింగ్ చేయగలడనా, లేదు అంటే వేరే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? రిజంబ్లెన్స్ మెయిన్. ఇప్పుడు అందరికీ చాలా మంది మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మందిని మిమిక్రీ చేస్తుంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారిని మిమిక్రీ చేయటంలో శంకర్ మోస్ట్ పాపులర్ పర్సన్, మోస్ట్ పాపులర్, కరెక్ట్ గా ఆయన మ్యానరిజమ్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ కరెక్ట్ గా పోర్ట్రే చేయగలిగినటువంటి ఆర్టిస్ట్ శకలక్ శంకర్. సార్, అంటే మీ రామ్ గోపాల్ వర్మ సినిమా కంటే ముందు పరాణజీవి అని ఒకటి చేశారు, దాంట్లో శంకర్ గారే చేశారు. సో అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదుగా మరి అలా చూసుకుంటే? ఇక్కడ నేను సక్సెస్ పారామీటర్ గా తీసుకోవాలా, లేకపోతే దీని ద్వారా పెద్ద సక్సెస్ కొట్టేసి పెద్ద డైరెక్టర్ అనిపించుకోవాలన్నటువంటి పారామీటర్ లో నేను తీయలేదు. ముందు నా క్యారెక్టర్ కావాల్సినటువంటి సూటబిలిటీ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే శంకర్ యాప్ట్ అండ్ 100% ఆ క్యారెక్టర్ ని దించగలిగినటువంటి ఒక మంచి యాక్టర్ అతను. ఓకే, కాబట్టి అతని ప్రీవియస్ ఫెయిల్యూర్తో, అంతకుముందు సినిమా చేసిన దాని తాలూకు రిజల్ట్ తో నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ నేను డిజైన్ చేసినటువంటి, నేను రాసినటువంటి డైలాగ్స్ చెప్పడానికి, నేను డిజైన్ చేసినట్టు క్యారెక్టర్ చేయడానికి తను 100% యాప్ట్ అనేది నా బిలీఫ్. అందుకే అది ప్రీవియస్ దాంతోనే పట్టించుకున్నాను. సార్, రామ్ గోపాల్ వర్మ, నేను ఎంత రామ్ 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 అన్నది రాంగ్ వెళ్తున్నాయి సార్. గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే గనక ఆయన పేరు మీద, అంటే రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో ఆయన సినిమా కెరీర్ గమనిస్తే 7-8 కంటే పెద్ద హిట్లు ఏమీ లేవు. ఇప్పుడు అన్ని అశ్లీలత ఎక్కువైనవి, లేదంటే మర్డర్ మిస్టరీస్, ఆయన అంటే జరిగినవి కావచ్చు, లేదంటే ఈయన కల్పితాలని చెప్తూ జరిగిన స్టోరీలు తీయడం లాంటివి చేస్తున్నారు కదా. ఈ సందర్భంలో ఆయన పేరుని క్యాష్ చేసుకునేలాగా ఏమన్నా మీరు చేస్తున్నా అంటారా? ఆయన పేరుని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. పేరుని క్యాష్ చేసుకోవడం ఇప్పుడు అట్లా అనుకుంటే ఆయన చేస్తాను ఏంటి? పవర్ స్టార్ అని తీశారు. పవర్ స్టార్ అంటే ఎవరో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుసు. కరెక్ట్. చిన్నపిల్లడు మొదలుకొని పెద్దవాళ్ళకు పవర్ స్టార్ అంటే ఇట్ రిఫర్స్ టు పవన్ కళ్యాణ్ అనేటువంటి అందరికీ తెలుసు. మరి ఆయన పేరు మీద పెట్టేసి సినిమా తీసి దాంట్లో ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు పెట్టి అదంతా క్యాష్ చేసుకున్నట్లు. కరెక్ట్. అది క్యాష్ చేసుకోవటం, ఇది క్యాష్ చేసుకోవటం. ఓకే, అది సటైర్ అయితే ఇది సటైర్, అది సీరియస్ అయితే ఇది సీరియస్, అది ఫన్ అయితే ఇది ఫన్. అంటే పవర్ స్టార్ అనేటువంటి సినిమా తీసి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చాడు లాస్ట్ కి, అందరి మీద సెటైర్ వేసినట్టే వేసి, నేనే నీకు పెద్ద ఫ్యాన్ ని, నా మాట విను అని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో దీంట్లో మీరు కూడా అలా ఏమైనా చెప్పబోతున్నారా? అది జస్టిఫికేషనే ఉంది, అందులో జస్టిఫికేషనే ఉంది. తను ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ లాస్ట్ దాకా కూడాను అందరి మీద సటైర్లు వేశారు, అందరినీ ఒక రకంగా అవహేళన పాలు చేశారు. అవహేళన పాలు చేసి చివరిలో నేనే అందరికంటే పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. సరే, దట్ ఈస్ అప్ టు హిమ్. ఆయన సబ్జెక్ట్ గురించి నేను ఎందుకు కామెంట్ చేస్తాను? నా సినిమాలో అలా ఉండదు. నేను ఈ సినిమా తీయటానికి కారణం ఈ మనం మాట్లాడుకున్నటువంటి సుప్రసిద్ధ, ప్రముఖ, విఖ్యాత దర్శకులు, ఆయన ట్రెండ్స్ అనేటువంటి గత 15 సంవత్సరాలుగా ఎలా మారిపోయినాయి, ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో ఎంత అరాచకంగా తయారైంది. కరెక్ట్. ఆయన పద్ధతులు, ఆయన చేస్తున్న సినిమాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు,
ఇవన్నీ ఎంత అరాచకంగా తయారైనాయో అందరికీ తెలుసు. ఆ అరాచక ధోరణి పట్ల ఒక బాధతో బాధ్యతతో నేను ఈ అటెంప్ట్ చేశాను. సార్ అంటే ఈ సందర్భంగా మిమ్మల్ని అడగాలన్న క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 30 years మీరు ఇండస్ట్రీలో వస్తున్నటువంటి చాలా మార్పులు చూస్తూ వచ్చారు మీరు. ఇన్ఫాక్ట్ దాసరి నారాయణ గారితో మొదలైనటువంటి మీ కెరీర్ చాలా మంది డైరెక్టర్స్ని చాలా మంది ఆర్టిస్ట్ని చూశారు. గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ గారు అంటే మనం స్పెషల్గా ఎక్కువగా చెప్పాలంటే గాడ్ సెక్స్ ట్రూత్ అనే దగ్గర నుంచి క్లియర్ రైజ్ పిక్చర్ చూపిస్తున్నారు ఆయన. అంటే ఆయన మెంటాలిటీ ఏ రకంగా ఉంది కరెంట్ సిచ్యువేషన్లో అనేది. సో ఇప్పుడు ఈ మీరు చేసినటువంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ ద్వారా ఆయనలో ఏమైనా మార్పు వస్తుందని ఆలోచన ఉందా మీకు? ఆయనలో మార్పు వచ్చుద్ది అనుకోవటం అనేటువంటిది మనం ఏదో అత్యాశ దురాశ అంటారు చూసారా. కానీ అలాగని చెప్పేసి మనం మన అసంతృప్తినో మన ఆవేదననో మన బాధనో దాని పట్ల మన కన్సర్న్ వ్యక్తం చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఆయన మారతారనేటువంటి దానికంటే కూడా జరుగుతుంది ఇది, ఇలాంటి సినిమాల తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పటం కోసం ఇలాంటి మాటలు ఇంకొకరు ఎవరు ఇలాంటి పనులు ఇంకెవరు చేయకుండా ఉండటం కోసం చేసినటువంటి ప్రయత్నం. దీన్ని చూడగానే అర్జెంటుగా రామ్ గోపాల్ వర్మలో మార్పు వచ్చేసి ఆయన ఏదో గౌతమ్ బుద్ధుడిలాగా అశోక్ చక్రవర్తి లాగా మారిపోవాల్సినటువంటి ఆశలు అలాంటివి ఏమీ లేవు. సార్ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి మీ సినిమాకి సంబంధించి ఒక పాట హ్యాక్ అవ్వడం రిలీజ్ అవ్వడం ఇది అంతా ఏంటి సార్? ఇది నాకు తెలియదు. మరి నేను టెక్నికల్ గా అంత నాలెడ్జెడ్ పర్సన్ కాదు నేను. ఓకే, ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత సాంగ్ రిలీజ్ చేసాం. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సాంగ్ రిలీజ్ చేసాం. సెప్టెంబర్ 2వ తారీఖున తమ్మారెడ్డి భరద్వాజ గారు సాంగ్ రిలీజ్ చేశారు. చేసిన 2వ తారీఖున రిలీజ్ చేస్తే 3వ తారీఖు సాయంత్రం ఆ పాట యూట్యూబ్ నుంచి హ్యాక్ అయింది. యూట్యూబ్ లో కనిపించలేదు. ఏంటి కారణం అని చెప్పేసి మా ఆడియో కంపెనీ వాళ్ళని అడిగితే ఆడియో కంపెనీ వాళ్ళు అది సౌత్ అమెరికాలో ఎవరు ఒక గ్యాంగ్ హ్యాక్ చేశారండి అని చెప్తున్నారు. అదేంటి అలా ఎలా చేస్తారనేటువంటిది $1000 క్వశ్చన్. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కొంతమందిని అడిగాను నేను. అడిగితే అలా ఉండదండి, ఒకవేళ అలా జరిగితే యూట్యూబ్ వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ద రైట్ ఆన్సర్. వాళ్ళు ఒక ఇదిలో పంపిస్తారు, ఒక స్నాప్ షాట్ తీసి వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు జరిగింది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక రీజన్ వాళ్ళు ఫర్నిష్ చేస్తారు. అదేమన్నా చేశారా అని అడిగారు. లేదు అలా ఏం చేయలేదు. మరి ఆడియో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆడియో కంపెనీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక 2 weeks రెక్టిఫై చేస్తాం, 2 weeks రెక్టిఫై చేస్తాం, ప్లీజ్ వెరీ సారీ, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. సరే నేను 2 weeks వెయిట్ చేశాను. 2 weeks తర్వాత మళ్ళీ సాంగ్ రెక్టిఫై అయిపోయి మళ్ళీ యూట్యూబ్ లో అపీర్ అయింది. అపీర్ అయిపోయి 3 days ఇట్ హెస్ గాన్ టు 54,000 కేకే, 54Kకి వెళ్ళింది. 54Kకి వెళ్ళాక మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ స్టక్, మళ్ళీ 55 ఒక 1 month అబోవ్ నుండి అదే 54 మీద. పోనీ ఒకవేళ ఇది కాకపోయినట్లయితే అంత పాపులర్ కాకపోయినట్లయితే స్లోగా అయినా ఒక 54లోంచి గ్రాడ్యువల్ గా 54 మీద స్టక్ అయిపోయింది. ఇట్స్ నాట్ మూవింగ్ ఫ్రమ్ 54K. అంటే అగైన్ ఇట్ ఈస్ హ్యాక్డ్ అనేది అర్థం అవుతుంది. బట్ ఆడియో కంపెనీ ఈజ్ నాట్, వాళ్ళు ఏదో చెప్తున్నారు రీజన్, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద రీజన్. అది ఆ విధంగా జరిగింది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది నేను ఐ కాంట్ బ్లేమ్ పర్టికులర్లీ ఎనీబడి. ఎవరో చేసి ఉంటారు మొత్తానికి. అది మాత్రం సమ్ కాన్స్పిరసీ ఇస్ దేర్, బట్ హూ డిడ్ ఇట్ అనేటువంటి మాత్రం ఐ కాంట్ పర్టికులర్లీ బ్లేమ్ ఆర్ నేమ్ ఎనీబడి. సార్ మొన్న కూడా శకలక్ శంకర్ గారు అంటే మీ సినిమాలో ఉన్నటువంటి హీరో ప్రస్తుతానికి, సో ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట, నేను ఇంకా రామ్ గోపాల్ వర్మ మీద చేసేటువంటి చివరి సినిమా ఇదే, లేదా చివరి యాక్ట్ కూడా ఇదే కావచ్చు అన్నారు. సో దాని మీద మీ మాట ఏంటి సార్? నేను చెప్తా అంటే ఈ సబ్జెక్ట్ ఇలాంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇక ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఎక్స్ట్రీమ్ ఇదిలో చేసేశారు. ఇంకా చేయడానికి ఏమీ లేదు ఆయన పాత్ర గారిని చేయడానికి. ఎందుకంటే డైలాగ్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా బాగా చేశాడు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేశాడు మన తను. దాంట్లో డైలాగ్స్ కూడా అలా ఉంటాయి, అంత పవర్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఐ హావ్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్ జాబ్. ఇంకా మళ్ళీ ఇంక చేయడానికి ఏమి లేదు. ఇన్ ఫ్యూచర్ లో క్యారెక్టర్ లో నేను చేయడానికి ఏమి లేదు, చేయాల్సిందంతా పిండేశారు, వచ్చేసింది అని చెప్పడం అతని ఉద్దేశం. సో ఫైనల్ గా అంటే రామ్ గోపాల్ వర్మ నువ్వు ఇది అని ఆ 40 minutes లో కరెక్ట్ గా ఆయనకి తెలిసేలాగా అందరికీ తెలిసేలాగా చెప్పగలిగాము, అడిగాము. ఇవి ఇలాంటి పనులు చేసావు, ఇలాంటి పనులు చేయడం ద్వారా ఏం సాధిస్తారు అనుకుంటున్నారు సార్? ఒకనొక సందర్భంలో ఒక సినిమాకి, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాకి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మిమ్మల్నే వారించినటువంటి సిచ్యువేషన్ ఒకటి నాకు తెలుసు. ఆయన సినిమా ఒకటి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆ సినిమాకి సంబంధించిన టీం ని మీరు ప్రజల మనోభావాల్ని లేదా మీరు ఎవరి మీద అయితే సినిమాలు తీస్తున్నారో వాళ్ళ మనోభావాల్ని లెక్క చేయరా అని మీరు అడిగారు. వాళ్ళ మనోభావాలు ఉంటే ఎంత పోతే ఎంత నాకు సంబంధం లేదన్నటువంటి వ్యక్తి మీద ఇవాళ మీరు తీస్తున్నటువంటి సినిమాతో ఆయనకి మీరు పబ్లిసిటీ ఉల్టా ఇచ్చినట్టు అవ్వదా ఇది? ఏమవుతుంది అదేంటి?
ఇప్పుడు నేను తప్పు చేశాను, ఒక తప్పు పని చేశాను ఒక మీడియా పర్సన్ గా మీరు నన్ను అడిగారు ఏంటంటే ఎందుకు చేశారు అని. అడిగినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ ఇదైతే నేను చెప్పుకున్నాను. అది నాకు పబ్లిసిటీ చేసినట్లు ఎలా అవుతుంది? మీరు ప్రశ్నించారు, ప్రశ్నించే మీడియా పర్సన్ గా మీకు ఆ హక్కు ఉంది. అది ఇతన్ని ప్రశ్నిస్తేనే ఇతనికి పబ్లిసిటీ అయిపోయి పెరిగిపోతాడు ఎక్కిపోతాడు అని చెప్పేసి ఆయనకి కొత్తగా కావాల్సిన పబ్లిసిటీ ఉంది. పబ్లిసిటీ లారీల కొద్దీ ఉంది ఆయనకి, టన్నుల కొద్దీ, లారీల కొద్దీ, లోడ్స్ కొద్దీ పబ్లిసిటీ ఉంది. ఇంకా ఆయన కొత్త చేస్తున్నారు. దానివల్ల నేను ప్రశ్నించాను, నేను విమర్శించాను, నేను నిలదీసినప్పుడు కూడా అది పబ్లిసిటీ అవుతుంది అనుకుంటే దాన్ని కూడా పబ్లిసిటీగా మార్చుకునేవ్వండి. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. అలాగని చెప్పేసి ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చేది జరిగినప్పుడు, సమాజంలో ఒక అనవచ్చం జరిగినప్పుడు, పలానా మంత్రి గారు ఈ విధంగా చేశారు, ఇలాంటి అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది మీరు ప్రశ్నించరు. అలా అడిగితే ఆ మంత్రికి పబ్లిసిటీ అయిపోతుంది. అది కాదు కదా. ఇది పబ్లిసిటీ ఎందుకు అవుతుంది? ఇది లాగి పెట్టి కొట్టేటువంటి ఒక విమర్శ, కాలరింగ్, అది దానివల్ల పబ్లిసిటీ అనేటువంటిది అయితే కావాలి. దాన్ని కూడా పబ్లిసిటీగా మలుచుకోవచ్చు. ఐ డోంట్ కేర్. ఇంకా అది ఆయన చేతిలో ఉందండి. ఎవరైనా అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఈ సినిమాకి సంబంధించిన టీమ్, మీరు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి మొదలైన మీ ప్రస్థానం, ఇవాళ ఈ సినిమాకి పనిచేసిన టీంలో కూడా కొంతమంది దాసరి నారాయణరావు గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళే చేశారన్నట్టుగా తెలిసింది. దాసరి నారాయణరావు గారి సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఆయన దగ్గర చేసినటువంటి రవికుమార్ గారు. రవి గారు నేను అన్నయ్య అంటాను. ఆ కాంపౌండ్ లో మాది 30 years జర్నీ. ఆయన అలాగే ఆయన కో డైరెక్టర్, ఇంకొక కో డైరెక్టర్ గోపి, ఇలా గోపికృష్ణ అని ఉన్నాడు. వాళ్ళు వర్క్ చేశారు. అలాగే కెమెరామెన్ పిఎస్ బాబు అని, అతను పిఎస్ ప్రకాష్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్, నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి మా ప్రయాణం ఉంది. తను కెమెరామెన్ గా పనిచేశారు. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్, వాటి గురించి చెప్పండి. మ్యూజిక్ అనేటువంటి దానికి దీంట్లో ఒక సాంగ్ ఉంది, వర్మ 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 రాంగ్ గోపాల్ వర్మ అనే సాంగ్. ఆ సాంగ్ తర్వాత ముఖ్యంగా దీనికి ఆర్ఆర్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ, ఆర్ఆర్ చాలా ఎలివేటెడ్ గా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి షకీల్ అని మ్యూజిక్ డైరెక్టర్, ర్యాక్ షకీల్ అంటారు. ఈజ్ వెరీ 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 పాపులర్ ఇన్ బాలీవుడ్. బాలీవుడ్ లో అతను చాలా ప్రముఖుల దగ్గర పనిచేశాడు. ప్రముఖుల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో 100 షోలు ఇచ్చాడు తను. అలాంటి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాక్ షకీల్ హెస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్. సార్, తెలుగు సినిమా చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఓటీటీలో మీరు రిలీజ్ చేయడం వల్ల మొత్తం వరల్డ్ లో ఎవరు ఎక్కడున్నా సరే చూడొచ్చు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు అంటే ఒకానొక సందర్భంలో మీరే అన్నారు పరభాష పరాయణత్వం ఎక్కువైపోతుంది మన తెలుగు దాంట్లో. సో అలాంటి మీరు షకీల్ గారిని ఎందుకు తీసుకున్నారంటే మన లోకల్ వాళ్ళు చాలా మంది. షకీల్ పక్కా తెలుగు అబ్బాయి. ఓకే, పక్కా తెలుగు అబ్బాయి. పరభాష బాంబే నుంచి వచ్చినాడు కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి బాంబేలో అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. గుంటూరు అబ్బాయి. ఓకే, ప్రముఖ ఒక రాజకీయ ప్రముఖుడి, ఒక చనిపోయిన ఒక రాజకీయ ప్రముఖుడి లాల్ జాన్ బాషా గారు ఉన్నారు కదా, అవును, తెలుగుదేశం నాయకుడు. లాల్ జాన్ బాషా గారికి మనవడు వరుస అవుతాడు అబ్బాయి, తెలుగువాడు, తెలుగు కుర్రాడు. నేను ఇంకోటి కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా, అవకాశం ఉన్న మేరకు ఇప్పుడే కాదు నా రాతలు కానీ నేను చేసే సినిమాల్లో కానీ ఎప్పుడైనా మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అది మీ దగ్గర చాలా సందర్భాల్లో విన్నాను. నేను ఫైట్ చేశాను. అవును, నేను ఎన్నో సందర్భాల్లో ఫైట్ చేశా. పరభాష దర్శకుల్ని, పరభాష టెక్నీషియన్స్ ని, పరభాష నటీనటుల్ని తెచ్చి పెట్టుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి నేను ఫైట్ చేశాను. నేను మోరెవర్ మంద అంత స్థాయిలో డిస్కస్ చేసేంత సినిమా కూడా కాదు ఇది. బట్ ఎనీహౌ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ ఫాట్ ఆన్ దట్. ముందు కూడా ఆ విషయంలో నేను చాలా తెలుగు టెక్నీషియన్స్ గురించి, తెలుగు ఆర్టిస్టుల గురించి నేను ఫైట్ చేసే జర్నలిస్ట్ లో మొదటి వరుసలో ఉంటాను. సార్, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, అంటే ఒక దర్శకుడిగా కొంచెం పక్కకు వద్దాం. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక దర్శకుడు, అంటే శివ సినిమాతో ఆయన ట్రెండ్ ఇలాంటి సృష్టించారు అందరికీ తెలుసు. ఆ తర్వాత వరుసకు వచ్చినటువంటి సినిమాలు కూడా ఇప్పటికీ సత్య అనేది టీవీలో వస్తుంటే ఎగబడి చూస్తారు చాలా మంది. ఒక ఇన్స్పిరేషన్, ఒక కల్ట్ సినిమాలు అంటాం మనం. అలాంటి కల్ట్ సినిమాలు తీసినటువంటి వర్మ ఇంతలా మారిపోవడానికి, అంటే ఇలాంటి ఒక చీప్ సినిమా చేయడానికి కారణాలు ఏంటి? ఆయనలో వచ్చినటువంటి మార్పు ఏమంటారు? కల్ట్ సినిమా అనేటువంటిదే ఒక రకమైనటువంటి గోయింగ్ అగెన్స్ట్ ద ట్రెండ్, నాన్ ట్రెడిషనల్ సినిమా. సరే, దాంట్లో నుంచి ఇక పోతూ 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 ఆయన ఎంతటి వీటికి వెళ్ళారంటే కల్ట్ సినిమాలో కూడా ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ గారు సత్య సినిమా తీసినప్పుడు, లేకపోతే అంతకుముందు కంపెనీలు ఇవి తీసినప్పుడు, కనెక్షన్ లాంటి గోవింద గోవింద మన ఇవి తీసినప్పుడు కల్ట్ అనే పదమే లేదు అసలు. కల్ట్ అనేటువంటిది రీసెంట్ గా పుట్టినటువంటి పదం. దానికి ఒక నిర్వచనము, దానికి ఒక రూపం, ఆ పదం అనేటువంటి వాడుకలో లేకముందే కల్ట్ సినిమా తీశారు. దాంట్లో నెంబర్ 1 కల్ట్ సినిమా ఇస్ సత్య. సరే, ఆయన ఆ సినిమా కల్ట్ అనేటువంటి దానికి ఇప్పుడు ఆయన తీసినటువంటి సినిమాల ధోరణికి దాంట్లో ఆ కల్ట్ లో పరాకాష్ట అనమాట.
మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. ఈ కడపరెడ్డి, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, అంతకుముందు బెజవాడ, అవి ఇవి అని చెప్పేసి ఏది సినిమా చేసినా కూడా సినిమా కంటే ముందు పబ్లిసిటీ అనేటువంటిది చాలా ర్యాపిడ్ గా వెళ్ళటం అనేటువంటిది వివాదాలకు కారణం అవటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా చేస్తూ వచ్చారు ఆయన. మనం ఏం చెప్పలేం. ఆయన ఎందుకు అలాంటి ధోరణిని ఎన్నుకున్నారు, ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఏంటి, ఆ సినిమాల పద్ధతి ఏంటి అనేటువంటి తలుచుకుంటే రియల్లీ బాధేస్తుంది. ఎందుకంటే తెలుగులో ఒక తెలుగు దర్శకుడు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఒక ట్రెండ్ సెటర్ అయ్యారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెటర్ అయ్యారు ఆయన. ఒకప్పుడు ఆయన సినిమా చూడటం అనేటువంటిది ఒక ప్యాషన్. ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన ఇంటర్వ్యూ చేయటం, మీడియాకి ఆయన ఇంటర్వ్యూ దొరికిందంటే అది ఒక పండగ. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజున ఆయన ఎలాంటి ధోరణిలోకి వెళ్ళిపోయారో మనందరికీ తెలుసు. ఆ ధోరణి పట్ల బాధ్యతతోటే ఈ సినిమా తీశానని నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. సార్, రాము గారి దగ్గర నుంచి పక్కకు వస్తే మీరు యాజ్ అ జర్నలిస్ట్ కూడా మీరు చాలా అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. నాకు తెలిసి అంటే మీ తరంలో మీకు వచ్చిన అవార్డు రివార్డులు వేరే జర్నలిస్టులు ఎవరు అంతటి ఫీట్ ని అందుకోలేదు వాస్తవ రాలేదు. సో మీరు మొదటిగా దర్శకుడిగా మారినప్పుడు మీ మొదటి సినిమా మంచి సినిమా స్టోరీ వరకు కొంతమంది తెలిసిన వాళ్ళకి తెలుసు ఎంత మంచి సినిమా అది అనేటువంటిది. ఆ సినిమా ద్వారా చాలా అప్పుల్లో మీరు కూడుకున్నారు. మీకు సంబంధం లేకపోయినా మీకు ప్రొడ్యూస్ చేస్తా అని వచ్చినటువంటి వ్యక్తికి సాయం చేద్దామన్న ఉద్దేశం, మా సినిమా బయటకు వస్తుందన్న ఉద్దేశం వల్ల మీరు ఇరుక్కొని దాదాపు ఆ రోజుల్లో ₹1,00,00,000 వరకు అప్పయ్యారు. మీరు అప్పులన్నీ తీరిపోయాయి? జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వార్తలకు డబ్బులు వడ్డీలు కట్టడం జరుగుతున్నాయి. సార్, ఇంతటి అంటే మీరు దాసరి నారాయణ గారి దగ్గర నుంచి మొదలైన మీ ప్రస్థానం, మీకు బ్రహ్మానందం గారు బాగా క్లోజ్, అలాగే చిరంజీవి గారు, ఇండస్ట్రీలో అందరూ మీకు క్లోజ్. మీరు ఫోన్ చేసి సార్ నా ఫంక్షన్ ఉంది అంటే చాలా మంది వస్తారు మీ ఫంక్షన్కి, లేదా మీ ఇంటికైనా వస్తారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత చొరవ మీకుంది. అంత అప్పుల్లో కూడుకున్నా కానీ మీకు ఎవరు ఎందుకు సాయం చేయలేదు సార్ ఆ సందర్భంలో? ఇది ఇక్కడ ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే. ఇప్పుడు ఆ సినిమా ఏంటంటే, నేను శ్రీకాంత్ నాకు మంచి ఫ్రెండ్, హీరో శ్రీకాంత్ గారు. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఒక జర్నలిస్ట్గా నేను ఒక ట్రావెల్ చేస్తున్నాను. ఆయనకు నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలని అడిగాను. అడిగితే క్యారెక్టర్ అయితే చెయ్యను డార్లింగ్ అంటాను నేను. క్యారెక్టర్ అయితే చెయ్యను డార్లింగ్, ఫుల్ సబ్జెక్ట్ తెచ్చుకొని నేను చేస్తాను, నీ గురించి నీకు డేట్స్ ఇస్తా అన్నాడు. ఈ విషయం నేను ఆ నిర్మాతగా చెప్పాను. ఆ నిర్మాత పేరు శ్రీనివాసరెడ్డి. అతను గతంలో చాలా సినిమా, సౌందర్యతో, ఆరో ప్రాణం, బాలకృష్ణ గారితో 2 సినిమాలు ఉన్నాయి. ప్రేమ బాలకృష్ణ గారితో 2 సినిమాలు, ఇంకా మొత్తం 10-12 సినిమాలు తీసినటువంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్, సీనియర్ మోస్ట్ 100 సినిమాలకు పైగా చేసినట్టు కెమెరామెన్. ఈవి సత్యనారాయణ గారి సినిమాలకు ఎక్కువగా కెమెరామెన్ గా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ గారికి తమ్ముడు. సో ఈ ఒక హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి అతను, ఒక ఇండస్ట్రీలో ఒక ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తి. అతను శ్రీకాంత్ మీకు డేట్స్ ఇస్తాడు కదా అన్న, మన ఇద్దరం కలిసి చేద్దామన్నా, నువ్వు డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ అంటే ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? తనే అప్రోచ్ అయ్యాడు. ఓకే. నేను మామూలుగా మాటల సందర్భంలో చెప్పా, ఇట్లా శ్రీకాంత్ ఫుల్ సబ్జెక్ట్ తెచ్చుకుంటే డేట్స్ ఇస్తానన్నాడు అని చెప్పేసి. వెంటనే ఇదిగో ఈ సబ్జెక్ట్ చేద్దాం అని చెప్పేసి దాన్ని మొబిలైజ్ చేసి, నువ్వు డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి స్టార్ట్ చేసి శ్రీకాంత్ వెంటనే ఓకే చేశాడు. వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. ఓపెనింగ్ చాలా భారీ ఎత్తున చేశాం. భారీ ఎత్తున అంటే నా రిలేషన్స్ కారణంగా రావటం వల్ల భారీ ఎత్తున దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, పరుచూరి బ్రదర్స్, మురళీమోహన్ గారు, బ్రహ్మానందం గారు, ఇక మొత్తం ఇండస్ట్రీలో ప్రముఖులందరూ, వివి వినాయక్ గారు, ఇలా ప్రముఖులందరూ వచ్చారు ఓపెనింగ్కి. ఓపెనింగ్ చేశాం. ఓపెనింగ్ అయిన 2వ రోజున అన్న రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ₹1,00,00,000 ఫైనాన్స్ ఇచ్చారు మీ సినిమాకి. అదే ఆ ప్రొడ్యూసర్కి ₹1,00,00,000 ఫైనాన్స్ ఇచ్చారు. అన్న రామోజీ గారు చెక్ రాగానే ఇస్తారన్న, అర్జెంట్గా హీరోకి అడ్వాన్స్ ఇవ్వాలని ఒక 5 లక్షలు ఇప్పించాను అని చెప్పారు. రాత్రి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశారు, ఇట్లా 5 lakhs కావాలంటే వాడు అక్కడెక్కడ ₹5 వడ్డీకి తీసుకొచ్చేసి ఇచ్చారు ఆ రోజుల్లో. వెంట 1 week లో 10 days లో ఇచ్చేస్తున్నా, చెక్ రాగానే రామోజీ ఫిలిం సిటీ చెక్ రాగానే ఇస్తారన్నా. 2013 నేను చెప్పేది. అలా 5 లక్షలు. తర్వాత ఇంకొకటి అయినా మళ్ళీ ఇది శాటిలైట్ అమ్మగానే ఇచ్చేస్తానన్నా అని చెప్పేసి, ఇదిగో మళ్ళీ ఆగిపోద్దన్నా, నువ్వే కదా డైరెక్టర్, నీ చేతి మీదగానే అంతా నడుస్తుంది కదన్నా, నేను ఇస్తానన్నా ప్లీజ్ అన్నా అని చెప్పేసి ఇక్కడ మొత్తం కలిపి 52-53 లక్షల రూపాయలు నేను అడ్డం ఉండి ఇప్పించా. ఎంత రేపు సినిమా రిలీజ్ కాగానే 1 month లో రిలీజ్ కాగానే ఇచ్చేస్తాన్నాడు కదా అన్న దీంతో అందరికి అడ్డం ఉండేసి, నేను ఫ్రెండ్స్ దగ్గర నా మేనల్డు సాక్షిలో ఫోటోగ్రాఫర్ శివ అని, వాడి దగ్గర 15 లక్షలు, ఇట్లా అడ్డం అడ్డంగా ఒకరికి తీసుకొచ్చి ఇప్పించాను. సినిమా అయిపోయింది అంతే.
ఇతను మంచి బిజినెస్ వస్తే బిజినెస్ చేయలేదు, శాటిలైట్ ఆఫర్ వస్తే శాటిలైట్ ఆఫర్ చేయలేదు, ఏం చేయకుండా సినిమాని చేసేటప్పటికి మొత్తం కొలాప్స్ అయిపోయింది. శాటిలైట్ మార్కెట్ నాశనం అయిపోయింది. మా దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్లిపోయి ఇంకొక హీరోకి అడ్వాన్స్ ఇచ్చాడు 50 లక్షలు. ఆ హీరోకి ఇతనికి కుదరలేదు, ఆ సినిమా చేయలేదు, అక్కడ నుంచి డబ్బులు రాలేదు. ఓకే, దాంతో అక్కడ స్టక్ అయిపోయి మొత్తం దాని మీద ఇంకా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి శాటిలైట్ అడ్డం పెట్టి అప్పులు చేసేసి సర్వనాశనం తను అయ్యాడు, నన్ను చేశాడు. సార్ అంటే సందర్భం వచ్చింది అంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఆ హీరో అంటే ఆయన ఎవరికి అడ్వాన్స్ ఇచ్చాడో తెలుసుకోవచ్చా? అది నేను చెప్పను. ఓకే, నేను చెప్పను అదే, ఎందుకంటే ఆ హీరో ఆ ఫ్యామిలీ నాకు చాలా కావాల్సిన ఫ్యామిలీ. ఓకే, ఓకే. ఐ డోంట్ నేమ్ దట్. అది వాళ్ళు ఎందుకు పడలేదో ఎందుకు చేసుకోలేదో మనకు తెలియదు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద వివాదం అయిపోయింది, పెద్ద గొడవలు అయిపోయినాయి ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద వాళ్ళందరికీ, ఇంక పెద్దలు ఎవరు, మా గురువు గారు దాసరి నారాయణరావు గారి దగ్గర చెప్పుకోవడం జరిగింది. దాసరి నారాయణరావు గారు వెంటనే బ్రహ్మానందం గారికి ఫోన్ చేశారు. బ్రహ్మానందం గారికి ఎందుకు చేశారంటే ఈ ప్రొడ్యూసర్ బ్రహ్మానందం గారి వియ్యంకుడు. ఓకే, బ్రహ్మానందం గారి అబ్బాయికి ఈ అమ్మాయిని ఈయనకి కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. బ్రహ్మానందం గారికి ఫోన్ చేస్తే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదంటే, నాకేం సంబంధం, నా కొడుకు ఇష్టపడ్డాడని పెళ్లి చేసుకున్నాను తప్ప, లేకపోతే నాకేం సంబంధం వాళ్ళతోటి, దయచేసి ఆ విషయంగా నాకు ఎప్పుడు ఫోన్ చేయద్దు గురుగారు అని చెప్పి దాసనారాయణ గారికి చెప్పాడు ఆయన. బ్రహ్మానందం గారు అంతే కదా మరి, ఆయనకేం సంబంధం. నేను కూడా 2-3 సార్లు బ్రహ్మానందం గారిని మాట్లాడటం జరిగితే, ఆ విషయం అయితే నాకు ఎప్పుడు ఫోన్ చేయద్దు ప్రభు అని చెప్పేసి ఆయన అనుకోవటం. ఓకే, సో ఇక ఆ డబ్బులు నాశనం అయిపోయినాయి. ఆ కొంతకాలానికి అతను ఈ అప్పుల బాధలు ఎక్కువైపోయి ఆరోగ్యం చెడిపోయి అతను చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ అప్పులన్నీ నేను కట్టుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా ఆగిపోయింది. సినిమా 28 రోజుల్లో 2 పాటలు, 4 సాంగ్స్, 4 ఫైట్లు, 2 సాంగ్స్ తో సినిమా మొత్తం పూర్తి చేశా. డైలాగ్స్ కూడా అన్ని మీరే నేనే రాసుకున్నాను. అంత ఒక ఏంటంటే, ఒక కొత్త దర్శకుడికి ఒక నిర్మాత అవకాశం ఇస్తే ఆ నిర్మాతల్ని పీల్చి పిప్పి చేస్తారు. అవును, అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. కానీ ఒక నిర్మాత నన్ను ఫస్ట్ ఛాన్స్ నాకు ఇచ్చినట్టు ఇచ్చి నన్ను నాశనం చేశాడు, పెట్టాడు. ఇప్పటికీ అప్పులు మీరు కడుతూనే ఉన్నారు. తప్పదు కదా, మనం మాట మీద ఒక క్యారెక్టర్. ఇండస్ట్రీలో 30 సంవత్సరాలుగా ఉన్నాను. ఏ రోజున ఎక్కడైనా ఇంత చిన్న రిమార్క్. నేను పత్రిక నిర్వహించాను, సినీ స్టార్ అనే పత్రిక నిర్వహించాను. ఆ పత్రికలో నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి రావాల్సిన చెక్కులు ఎన్ని ఉన్నాయి. నాకు ఆ పత్రికని నిర్వహించడం కష్టమైపోయి, నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడా నేను మాట తప్పలేదు. కానీ నాకు రావాల్సిన డబ్బులు కొన్ని కోట్ల లక్షల రూపాయలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర నుంచి చెక్కులు ఆగిపోయినవి ఉన్నాయి. సో ఎంత పోయినా సరే మాట అనేటువంటిది, మై చెక్ ఈజ్ మై క్యారెక్టర్ అనేటువంటి దీంతో నేను చేశాను తప్ప ఎప్పుడు మాట తప్పలేదు. ప్రభు ఈజ్ నోన్, ప్రభు ఈజ్ పాపులర్ ఫర్ హిస్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండ్ ఫర్ హిస్ హానెస్ట్ అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ విధంగా దెబ్బతిన్నాను. కానీ నేను ఎవరిని చేయలేదు. సార్ ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ మీ సెకండ్ సినిమా చేయడానికి? ఇప్పుడు నేను మళ్ళీ సినిమా చేసేటువంటి ఇదిలో లేను యాక్చువల్గా. మళ్ళీ వెంటనే సినిమా చేసే పరిస్థితుల్లో లేను. ఇది ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆ దెబ్బతో. దానితో ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాను, క్రియేటివ్గా చాలా ఇదయ్యాను. అయితే అయిపోయింది దానిలో. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఇంట్లో కూర్చొని నేను ఒక నవల రాస్తున్నాను. ఇంతకుముందు గతంలో నేను రాసినటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా ప్రింట్ తీసుకెళ్లి వాళ్ళని బుక్స్ రూపంలో వేసుకునే పనిలో బిజీగా ఉన్నాను నేను. ఓకే, ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాను ఈ కోవిడ్ టైంలో. ఇలాంటి సమయంలో మరి నా దురదృష్టమో నా అదృష్టమో లేకపోతే ఏంటో తెలియదు, దాన్ని ఎలా డిఫైన్ చేయాలో కూడా తెలియదు. అనుకోకుండా ఈయన తీసిన పవర్ స్టార్ అనే సినిమా చూడటం జరిగింది. ఓకే, ఈ పవర్ స్టార్ అనే సినిమా చూసిన తర్వాత ఇదేంటి, ఒక వ్యక్తి మీద ఇలాంటి ఒక వ్యంగ్యాస్త్రాలు తీయచ్చా, ఇలా ఈయన మీద ఇలా తీసినప్పుడు ఆయన మీద మనం ఎందుకు తీయకూడదు? ఆయన ట్రిగ్గర్ చేశాడు, అదే ట్రిగ్గర్ అయింది. ఐడియా అక్కడే ట్రిగ్గర్ అయింది. పవర్ స్టార్ సినిమా చూసుండకపోతే నేను తీసుండేవాను కదా రామ్ గోపాల్ వర్మ అనేది. అది చూడటం వల్ల నాకు ఐడియా ట్రిగ్గర్ అయింది. ఓకే, లెట్ మీ ఆల్సో డూ. వెన్ హీఈస్ ఎక్సర్సైజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వై కాంట్ ఐ ఎక్సర్సైజ్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? సార్ ఈ సినిమాకి బడ్జెట్ అంతా ఎలా అకామిడేట్ చేశారు సార్? మరి ఇది చిన్న ఇదిలో చేసినటువంటిది, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం చేసినటువంటిది కాబట్టి బడ్జెట్ అంటే నాకున్న గుడ్ విల్ మొత్తం ఉపయోగించుకొని, బాబు కెమెరా నేను ఇప్పుడు ఇవ్వలేను తర్వాత ఇస్తాను, ఈ శంకర్ కూడా కొంచెం కన్సిడర్ చేయమంటాం, అందరి దగ్గర అంత కన్సిడర్ చేసి తీసుకున్నటువంటిది అనమాట. అంటే ఇప్పుడు దీనికి ఎవరైతే మీరు పేమెంట్స్ ఆపేశారో, అంటే మీ దగ్గర లేవు కాబట్టి మీరు ఆపడం జరిగింది. ఫస్ట్ ఈ ఓటీటీకి సెల్ చేసిన తర్వాత వాళ్ళందరికి పేమెంట్ చేసే అన్ని డబ్బులు వస్తాయంటారా? హోప్ సో. రాకపోతే మళ్ళీ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది కదా, మళ్ళీ అప్పే. సార్ భారం అనిపించట్లేదు? ఎందుకంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. ఇలా అప్పుల్లో ఉండడం వల్ల అంటే
ఇది రాంగ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే సినిమా అంటే కళల ప్రపంచంలో అందరూ చాలా మందికి ఆశలు ఉంటాయి సార్, చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి సంపాదించుకొని జీరో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరే స్వయంగా ఎగ్జాంపుల్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో మిమ్మల్ని చూస్తూనే రేపటి రోజున ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్న, ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న ఇక్కడ సంపాదించుకోవచ్చు, అలాగే మనం కోల్పోతాం, సిచ్యువేషన్ మనది కాకపోతే అనేటువంటి సందర్భంలో రేపు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎవరికో ఉపదేశాలు చెప్పే స్థాయి అంత బుద్ధి నాకు లేదు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి ఫైనాన్షియల్గా ఒక సెటిల్మెంట్ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి ప్రముఖుని నేను ప్రముఖుని. టు బి ఫ్రాంక్ విత్ యూ, నా జర్నలిస్టిక్ ఫీల్డ్కి సంబంధించినంత వరకు యాజ్ ఫార్ యాజ్ మై రిలేషన్స్ ఆర్ కన్సర్న్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ ఏ సెలబ్రిటీ. కరెక్ట్. ఇంటర్నల్ సెలబ్రిటీ, పబ్లిక్ కి తెలియని ఇంటర్నల్ సెలబ్రిటీ. ఇండస్ట్రీలో ఎవరైనా సరే ప్రభు వస్తున్నాడంటే ఆ రెస్పెక్ట్ ఉంది సార్, హ్యాపీగా ఉంది, అందరూ పిలుస్తారు మిమ్మల్ని. అది అది ఉంది. కానీ ఫైనాన్షియల్ అవుట్లుక్ అనేటువంటిది లేదు మొదటి నుంచి కూడాను. ఇంత రిలేషన్స్ ఇంత ఇది ఉండి కూడాను ఫైనాన్షియల్ గా ఒక పొజిషన్ లో ఒక ఇదిలో లేవు అంటే దానికి ఇప్పుడు నేనేం చెప్పగలను, ఎవరికి నేనేం ఉపదేశాలు చెప్పగలను? ఇంత పొజిషన్, ఇంత బ్యాడ్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే నాకున్న రిలేషన్స్ కానీ ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరూ కూడా నా వెంట పడేవాళ్ళు. ప్రభు గారు మీ రిలేషన్స్ చాలా గొప్ప, అందరితో మీకు ఇది ఉంది, మనం రియల్ ఎస్టేట్ రంగంలో మిమ్మల్ని ఫోర్ గ్రౌండ్ లో పెట్టి మేము బిజినెస్ చేస్తామండి. ఎన్ని కంపెనీల వాళ్ళు ఎంతమంది వచ్చేవాళ్ళు. నేను పోయి ఒకళ్ళని ఆబ్లిగేషన్ అడగనండి, ఇది కొనండి, ఇది చెయ్యండి, ఇది అమ్మండి, ఇది చెయ్యండి అని చెప్పి నేను ఎవరిని అడగను. దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పాను తప్ప. ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అనేటువంటిది మనకు ఎప్పుడు ఇస్తున్నారంటే మనం ఒక కాపాడుకున్నప్పుడు. సార్ ఆ తర్వాత మీ ప్రస్థానంలో చూసుకుంటే మీరు వర్క్ చేయని సీనియర్ ఆర్టిస్ట్ లేరు ఇండస్ట్రీలో, మీతో వర్క్ చేయని. ఇన్ఫాక్ట్ మీరు వర్క్ చేయని అనకూడదు, ఎందుకంటే మీకున్న రెస్పెక్ట్ అలాంటిది. మీతో వర్క్ చేయని సీనియర్ ఆర్టిస్ట్ లేరు. మిమ్మల్ని పిలిచి మరి అకేషన్ వైజ్ గా ప్రభు నా ఇంటర్వ్యూ తీసుకోవాలని అడిగిన చాలా మంది ఉన్నారు. సో ఇందాక మీరు మాటల ప్రస్థానం రావడం వల్ల కోవిడ్ టైంలో నేను నవల ఒకటి రాస్తానన్నారు. మేము అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు చేసిన ఇంటర్వ్యూలు అన్నిటి ప్రస్థానమా, లేదంటే నవల కొత్తగా ఇంకా వేరే ఏం రాస్తారు? అదే ఇది ఒక నవల, ఒక ప్రముఖ నటుడి జీవిత చరిత్రని బయోగ్రఫీ రాస్తున్నాను. సుప్రసిద్ధ ప్రముఖ నటుడి బయోగ్రఫీ రాస్తున్నాను. ఓకే, అది పూర్తి అయిపోయింది, ఇంకా కొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది. అది ఎవరు ఏంటనేది ఆయన ద్వారా అనౌన్స్ అయితేనే బాగుంటుంది. ఆయన ద్వారా ఆయనకు చెప్పారా? ఆయన ద్వారా ఆయన జీవిత చరిత్ర, ఆయన ఆటోబయోగ్రఫీ నేను రాస్తున్నాను. అంటే ఆయన నేను ఇద్దరం కలిసి రాస్తున్నట్టు అనమాట. ఒక సుప్రసిద్ధ నటుడు, సీనియర్ మోస్ట్ నటుడు నిర్మాత ఆయన బుక్ రాస్తున్నాను. అది అయిపోయింది. తర్వాత గతంలో ఇంతవరకు నేను సగర్వంగా చెప్పుకోగలిగిందంటే ఈ జర్నలిస్ట్ జర్నీలో ట్రేడ్ గైడ్ అనేటువంటి ఒక పత్రికలోను, cinegoer.com అనేటువంటి వెబ్సైట్ లోను నేను రాసినటువంటి ఇంటర్వ్యూలు, అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలు, కరెక్ట్, నాకు ప్రపంచవ్యాప్తంగా రీడర్స్ తెచ్చిపెట్టినటువంటి ఇంటర్వ్యూస్. ఆ ఇంటర్వ్యూలు ఏంటంటే ఒక వ్యక్తుల జీవిత చరిత్రలు, ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఎదిగినటువంటి ఒక ప్రముఖుల జీవిత చరిత్రలో ఉన్న చీకటి వెలుగుల కోణాలని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి చరిత్రలు దాదాపు ఒక 60-70 ఇంటర్వ్యూలు ప్రముఖులందరివి కూడాను. ఒక దాసరి నారాయణరావు గారు, ఆయన జీవిత చరిత్ర మొత్తం నేను రాశాను. ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేశాను నేను. ఆయన జీవిత చరిత్రను 18 ఎపిసోడ్లుగా నట సామ్రాట్ అని చెప్పేసి జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది, నేను డైరెక్ట్ చేశాను. సుమా యాంకర్. దానికి గుర్తుకొస్తున్నాయి అనేది కాదు, దానికంటే ముందే నట సామ్రాట్ గుర్తుకొస్తేనే మాట ఇవ్వాలి చేశాను. నేను జెమినీ టీవీలో నట సామ్రాట్ అని చేశాను. దాని పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, టైటిల్ సాంగ్. సుద్దాల అశోక్ తేజ గారు టైటిల్ సాంగ్ రాశారు. గంగాధర శాస్త్రి నా మిత్రుడు, తను మ్యూజిక్ అందించారు. సో దట్ వాజ్ వన్ గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత ఈ ట్రేడ్ గైడ్ లో రాసిన ఇంటర్వ్యూలు అనేటువంటి అన్నింటినీ కలిపి ఇప్పుడు ఒక సంకలనంగా వేస్తున్నాను. ఒక మామూలు ఇంటర్వ్యూస్ కావవి, జీవిత చరిత్రలు. అంటే సక్సెస్ అయినటువంటి హీరోలు వాళ్ళ గురించే కాదు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి నిర్మాతలుగా ఎన్నెన్నో కష్టాలు పడినటువంటి వ్యక్తుల తాలూకు జీవితంలోని చీకటి కోణాలని, చీకటి వెలుగుని నేను అద్భుతంగా రాశాను అనమాట. అవి మొత్తం ఇప్పుడు సంకలనంగా వేసే పనిలో ఉన్నాను. ఆ పనిలో ఉండగా ఇలా మన రామ్ గోపాల్ వర్మ గారు డిస్టర్బ్ చేశారు. అది కూడా అయిపోవచ్చింది. దీని తర్వాత ఆ వర్క్ కూడా ఫినిష్ చేస్తున్నాను. సార్, మీరు తీసుకున్న అవార్డులు రివార్డుల విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు తెలిసినంత వరకు డిఫరెంట్ సీఎం ముఖ్యమంత్రుల చేతుల మీదుగా, అలాగే రాష్ట్రపతి అవార్డు కూడా మీరు ఆయన చేతుల మీద కూడా పురస్కారాన్ని అందుకోవడం, తర్వాత చాలా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ సంస్థలే కావచ్చు, మిమ్మల్ని విశిష్ట అతిథిగా మిమ్మల్ని చాలా పురస్కారాలు అందించడం. సార్, దాంతో పాటు నేను మిమ్మల్ని మెయిన్ అడగాలనుకున్న ప్రశ్న ఒకటి ఉంది సార్. గత కొన్ని సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో
నంది అవార్డ్స్ అనేటువంటి మాట వినబడట్లేదు. మీరు నందికి వర్క్ చేశారు, టీవీ నందులకు కూడా మీరు వర్క్ చేశారు. సరే, ఇటు సినిమా నంది గానీ టీవీ నంది గానీ మొన్న రీసెంట్ గా ఏదో సందర్భంలో అనౌన్స్ అయితే చేశారు, కానీ పురస్కారాల మాట మాత్రం రాలేదు. మీ కామెంట్ ఏంటి సార్? రెండు ప్రశ్నలు కలిపి అడిగారు, రెండు సపరేట్ గా చెప్పండి. నా అవార్డుల గురించి చెప్తానుకుంటే, ఒక ఫిలిం జర్నలిస్ట్ కి దక్కవలసినటువంటి గౌరవాలు అవార్డుల విషయంలో నేను రిసీవ్ చేసుకున్న అవార్డులు ఎవరికి దక్కలేదు, సగర్వంగా చెప్పాను. రాజీవ్ రత్న సద్భావన పురస్కార్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారి చేతి మీద తీసుకున్నాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ జర్నలిస్ట్ గా నంది అవార్డు తీసుకున్నాను. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ సాంస్కృతిక సంస్థలన్నీ కూడా నన్ను సన్మానించాను. ఒక వంశీ బర్క్లీ కానీ, ఒక యువ కళావహిని కానీ, ఒక సినీ గోయిర్ కానీ, ఒక భరతముని అవార్డు కానీ, ఇలాంటి అన్ని సంస్థల అవార్డులు నాకు బెస్ట్ జర్నలిస్ట్గా అవార్డ్స్ వచ్చినాయి. అలాగే సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను. 14th ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ మీడియా కమిటీ చైర్మన్గా చేశాను. నంది అవార్డుల కమిటీ మెంబర్కి 3 సార్లు చేశాను, 3 సార్లు ఆ పదవి నిర్వహించాను. సో ఇంత అనుభవం ఉంది నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంత చరిత్ర ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి మాట్లాడుతూ కింద కామెంట్లు పెడుతుంటాడు, నువ్వెవడరా, రామ్ గోపాల్ వర్మ ఎంత చేశాడో తెలుసా ఇండస్ట్రీకి, నువ్వేం చేసావురా, నువ్వెవడరా అని చెప్పేసి కామెంట్ చాలా చోట్ల ఉన్నాయి సార్. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ తాలూకు భాష కానీ, వాళ్ళ సంస్కారం కానీ, వాళ్ళ అవగాహన కానీ, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనిషిలో వికృతత్వం అనేటువంటిది ఎంత దారుణంగా ఉంటది అనేటువంటిది ఈ కింద యూట్యూబ్ లో పెట్టే కామెంట్లను చూస్తుంటే మనిషి అనేటి వాళ్ళు ఎంత మృగం ఉన్నాడనేది అర్థమవుతుంది. ఈ విషయంగా, నా విషయంగా కాదు, మన ధోని ఆయన కూతురు మీద చేసిన కామెంట్లు ఏంటంటే మనుషులా ఇలా పశువులా అనిపిస్తుంటుంది. అదే కానీ చాలా మంది ఆడవాళ్ళ గురించి కానీ, వీళ్ళ గురించి కానీ ఒక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు నచ్చకపోవటాలు ఉండొచ్చు, కానీ దాన్ని వ్యక్తం చేసే విధానంలో ఇంత వికృతత్వం, ఇంత రాక్షసత్వం అనేటువంటిది మాత్రం చాలా దారుణం అనమాట. అలాంటి వాటి గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ అలాంటి వాళ్ళకు నేను చెప్పదలుచుకుంటే నాకు ఒక అర్హత ఉంది, నాకు ఒక హిస్టరీ ఉంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అది గమనించండి. గమనించి ఓహో ఒక రీజనబుల్ పర్సన్ టచ్ చేశాడు అనుకుంటే పర్వాలేదు, లేదు మీ ఇష్టం ఉన్నట్టు ఆ పిచ్చి కామెంట్లు పెట్టుకుంటారు, పెట్టుకోండి. ఐ డోంట్ కేర్, యూ డోంట్ కేర్, నోబడి నీడ్స్ టు కేర్ దెమ్. సార్, ఆ తర్వాత అంటే నేను ఇందాక అడిగినట్టు రెండో ప్రశ్నకు కూడా సమాధానం మీరు చెప్తారని ఆశిస్తున్నా. నంది అవార్డుల విషయంలో అంటే ప్రభుత్వాలు ఎందుకు ఇంత చులకన చేస్తున్నాయి? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి కానీ, ఒక జర్నలిస్ట్ కి కానీ, ఎవరికైనా సరే ఒక నంది అవార్డు పురస్కారం అంటే ఫిల్మ్ ఫేర్, నేషనల్ అవార్డు ఎంతలా మనం అనుకుంటామో, అఫ్ కోర్స్ ఈ మధ్యకాలం ఫిల్మ్ ఫేర్ కూడా కాస్త దాని మీద రావాల్సిన మాటలు వస్తున్నాయి. బట్ మనకు ఒక ఆర్టిస్ట్ స్టాండర్డ్ ని క్యాల్కులేట్ చేసేలాగా ఇవే అవార్డ్స్ అనేది చెప్తారు చాలా మంది. సో ఇంత ప్రసిద్ధమైనటువంటి, ఇంత ఒక ఆర్టిస్ట్ క్యారికేచర్ ని, క్యాలిబర్ ని చూపేటువంటి నంది అవార్డులని ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయంటారు? ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. మెయిన్ రాజకీయ కారణాలు. అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు మాత్రమే వాటి పట్ల ఎక్కువగా ప్రభుత్వ విధి అవార్డులు ప్రజెంట్ చేయడం, ప్రభుత్వం వ్యవస్థీకరించినటువంటి ప్రతిష్టాత్మక అవార్డులు కాబట్టి ప్రతి సంవత్సరానికి ఇస్తూ పోవాలి. కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొన్ని ఆర్థిక కారణాల వల్ల, కొంచెం పనుల ఒత్తిడి వల్ల ఒక్కొక్క సంవత్సరం పెండింగ్ పడుతూ వచ్చింది. ముఖ్యంగా ఎప్పటి నుంచి పడింది అనుకుంటే, రాష్ట్రం విభజన అనేటువంటిది అజిటేషన్ గొడవలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ నంది అవార్డులు అనేటువంటి పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అంతకంటే ప్రయారిటీ మ్యాటర్ చాలా ఉన్నాయి అనేటువంటిది గవర్నమెంట్ వాదన, ప్రభుత్వ వర్గాల వాదన. అది 2011 నుంచి నేను 2016 కమిటీలో ఉన్నాను. మెయిన్ కమిటీలో ఉన్నప్పుడు 2016, 2015, 2014, 2014 3 years కమిటీ మేము వర్క్ చేసాం. అంతకు ముందు అనౌన్స్ చేసిన ఒక 3 సంవత్సరాలే ఉన్నాయి. అంటే 13, 12, 11 అవి ఒక 3, ఇవి ఒక 3, 6, 16 దాకా అయిపోయింది. 17, 18, 19 9 సంవత్సరాల నంది అవార్డు అనేటువంటి పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును కండక్ట్ చేస్తానని చెప్పింది, చేయలేదు. అదే వాళ్ళ రాజకీయ కారణాలు పెండింగ్ లో పెట్టిన అన్ని ఒక్కసారి చేసేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటీని వేసి మొత్తం ఫైనల్ చేసి అప్డేట్ చేసింది. అప్డేట్ చేసి ఇవ్వబోయే టయానికి వాటి మీద చిన్న వివాదాలు రావటం, దాంతో మధ్యలో ఏదో గొడవలు జరగడంతో దాన్ని పెండింగ్ పెట్టింది. ఈ లోపల ఎలక్షన్ జరగటం, ఎలక్షన్లు అయిపోయి కొత్త ప్రభుత్వం ఫామ్ అవటం. అది నంది అవార్డులకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన వరకు ప్రభుత్వం సింహ అవార్డ్స్ అనేటువంటిది ఒకటి అనౌన్స్ చేస్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఆ సింహ అవార్డ్స్ కి
ఇక్కడ కొంతమంది వ్యక్తులు అడ్డం పడ్డారు. ఎందుకు మనం అవార్డ్స్ ఇవ్వాలి, సింహ అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఎందుకు అవార్డ్స్ ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం లేదు. సింహ అవార్డ్స్ ఇస్తే అన్ని కూడాను ఎవరికి ఇస్తాం, తెలంగాణలో నిర్మితమయ్యే సినిమాలు కానీ తెలంగాణ భాషని సంస్కృతిని ఎలివేట్ చేసినటువంటి సినిమాలు రావు. అన్ని మొత్తం కలగాపులంగా వస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతిపత్తిని రిప్రజెంట్ చేసే సినిమాలు రానప్పుడు మనం పోయి అవార్డులు తీసుకెళ్లిపోయి ఎవరికి ఇవ్వాలి. కాబట్టి అవార్డులు ఇవ్వద్దు అని చెప్పి ఒక వర్గం అడ్డం తిరగటంతో సింహ అవార్డ్స్ అనేటువంటి ఇద్దాం అనుకున్న ప్రభుత్వ ప్రతిపాదన కూడాను వెనక్కి వెళ్ళిపోయింది, విరమించుకుంది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం వరకు సినిమాకు సంబంధించిన వరకు అవార్డులు అనేటువంటి ఏవి లేవు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇచ్చినట్లయితే మేము మీ ఒక ప్రభుత్వ కార్యాలయాల ముందు సెక్రటేరియట్ ముందు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేటువంటి ఇది జరిగింది. ఓకే, కాబట్టి ఆ ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి నిర్వహిస్తా ఉన్నారు. మన ఈ మధ్య మన సినిమా తారలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసినప్పుడు మనం తప్పకుండా చేద్దామని చెప్పేసి వీళ్ళు ఆ ప్రపోజల్ని ఫార్వర్డ్ చేశారు, చేద్దామని అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నంది అవార్డులు అనేటువంటివి తీసి పక్కన పడేశారు. అవి ఇప్పట్లో జరుగుతాయి అనేటువంటి ఆశ ఎవరికి లేదు. సార్, అంటే ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేజర్ ఇబ్బందులు అయితే గవర్నమెంట్ సాయం, ఎన్జిఓ సాయం ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే అవన్నీ ఉంటాయి సార్. సినిమా వాళ్ళు ముందుండి ఎంతో కొంత మా వంత మేము ఇస్తున్నాం అని చెప్పేసి విరాళాలు ఇవ్వడమో లేదంటే ఏదైనా ఈవెంట్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం లాంటి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి జరుగుతున్నటువంటి పంతానే. ఇంతలా ప్రజలకి సాయం చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీని ఇంత చిన్న చూపు చూడడం ఎందుకు సార్? అంటే గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాల అవార్డులు ఇవ్వకపోయినంత మాత్రాన్ని ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. అసలు ఇది మ్యాచ్లెస్ మ్యాటర్. ఓకే, ఇండస్ట్రీని ఒకళ్ళు చిన్న చూపు చూడటం, ఒకళ్ళు పెద్ద చూపు చూడటం, ఇండస్ట్రీ సినిమా వాళ్ళ మీద ఉండేటువంటి గొప్ప చూపు ఉంది, చిన్న చూపు ఉంది. అది రెగ్యులర్ గా నడిచేటువంటి, కానీ దానికి ముడిపెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వాలకు ఉండే ప్రయారిటీస్ లో ద లీస్ట్ ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ అనేట్టు ద లీస్ట్ ప్రయారిటీ మ్యాటర్. రోటీ కపడారు మక్కన్ లాగా వాటి తర్వాతనే ఏదైనా వస్తాయి. కానీ ప్రభుత్వం అనేటువంటిది ఒక ఇది చేసిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. అంటే సార్, నేను అంటే మీతో ఏకీభవిస్తూనే కొంతవరకు కాదంటాను. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా. ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఉన్న సమస్యలను మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. అవార్డ్స్ అనేటువంటి పక్కన పెడతారు. ఇప్పుడు మోరెవరు పరిస్థితులు కూడా అలా తన్నుకొస్తున్నాయి. ఈ కోవిడ్ పరిస్థితుల్లో నంది అవార్డుల గురించి మాట్లాడి దాన్ని టేకప్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో లేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా నేషనల్ అవార్డ్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది లేదు. సో ముందు ఎలా దొరుకుతుందో చూడాలి. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే తెలంగాణలో 99% సినిమా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున అయితే అవార్డ్స్ అయితే ఉండవు అనేటువంటిది ఇప్పటిదాకా చేసినప్పుడు. ఎందుకంటే దానికి కూడా రీజన్ అవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది, ఇక్కడ మనము ఇస్తాము. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డ్స్ అనేటువంటి వాటిలో ఎక్కువగా తెలంగాణ ఇతరులే ఉన్నారు. అవును. ఇక్కడ మనం ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఎవరికి తీసుకొచ్చి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి? ఇక్కడ ఎవరికి ఉత్తమ నటి అవార్డులు ఇవ్వాలి? ఉత్తమ దర్శకుడు ఎవరికి ఇవ్వాలి? ఈ అవార్డ్స్ అన్ని ఎవరికి కట్టబెట్టాలి? ఎందుకు మనం కట్టబెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. అభిప్రాయంలో తప్పేం లేదండి. అభిప్రాయంలో తప్పేం లేదు. ఇప్పుడు తెలంగాణలో నిర్మితం అవుతున్నట్టు, తెలంగాణ బేస్డ్ గా నిర్మితం అవుతున్న సినిమాలు కానీ, తెలంగాణ నేపథ్యంలో వస్తున్నట్టు సినిమాలు కానీ, మొన్నటిదాకా ఒక వాదన ఒకటి బాధాకరమైనటువంటి వాదన ఒకటి, తెలంగాణ భాషను సంస్కృతిని కించపరుస్తున్నారు అనేటువంటి సినిమాల్లో అనేటువంటిది. ఆ బాధ, ఆ ఆవేదన వాళ్ళలో ఉంది. అలాంటప్పుడు తీసుకొచ్చి ఎవరికి కట్టబెడతారు మీరు అవార్డులు అనేటువంటి వాదనతోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది జర్నలిస్టులు అడ్డం తిరిగి ఆ అవార్డులు ఆపిచ్చారు. దీంట్లో జర్నలిస్టులు కూడా ఉన్నారు. జర్న తిరిగి ఆపిచ్చారు. వద్దు, మనకు అవసరం లేదు తెలంగాణ అవార్డ్స్, తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆపిచ్చారు. వాళ్ళ వాదన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ కావచ్చేమో. అందుకని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇతరత్ర ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుందేమో తెలియదు, కానీ అవార్డుల రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందనేటువంటి ఇది మాత్రం పెట్టుకోరు. అలాంటి హోప్స్ మాత్రం ఎవరు పెట్టుకోని అవసరం లేదు. సార్, రామ్ గోపాల్ వర్మ గారు మిర్యాలగూడ ఇన్సిడెంట్ మనం మాట్లాడుకున్నట్టయితే, అమృత గారి ఇన్సిడెంట్ మీద కూడా ఆయన సినిమాలు చేయడం లాంటివి జరుగుతుంది కదా. సో దాని మీద మీరేమంటారు? అంటే అమృత, దిశ వీటి మీద జరుగుతున్నటువంటి చెయ్యొచ్చు సమకాలీనమైనటువంటి సమస్యలను, లేకపోతే ఇష్యూస్ నో, సంఘటనలో
కథాంశాలుగా తీసుకొని సినిమాలు తీయటం అనేటువంటిది కొత్త ఏమి కాదు, చాలా కాలంగా సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి. అయితే ఆ తీసుకునే ముందు ఆ వ్యక్తుల తాలూకు మానసిక పరిస్థితిని, ఆ సంఘటనలో నువ్వు పేరు చెప్పొద్దు, పలానా ఇన్సిడెంట్ ద్వారా చెప్పొద్దు, పలానా వాళ్ళని చెప్పొద్దు, చెప్పకుండా తీసుకో. పేర్లు చెప్పి కూడాను ఎస్ మేము తీసుకుంటాం, మా ఇన్సిడెంట్ ఇట్ ఇస్ అవర్ రైట్ అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. పేర్లు చెప్పాలి, వాళ్ళతోటి విక్టిమ్ని ఇంకొంచెం విక్టిమైజ్ చేయకూడదు. ఇప్పుడు మీరు కుమిలిపోతున్న టైంలో మీ దగ్గరకు వచ్చి ఓదార్పు అనేటువంటిది ఎలా ఉండాలి, మిమ్మల్ని నిజంగా ఓదార్చేలాగా ఉండాలి. మీ దగ్గరకు వచ్చేసి నేను ఏదో సొమ్ము చేసుకునేలాగా ఉండకూడదు కదా. అది మీ విషయాన్ని, మీకు జరిగినటువంటి అన్యాయాన్ని సొమ్ము చేసుకునేలాగా ఉండకూడదు కదా. అలాంటి సమయంలో పాటించాల్సిన మినిమం కట్టసీస్ అనేవి ఉంటాయి. నేను ఇష్టం నేను తీస్తాను, మీకోసమే కదా తీస్తున్నాం అని వాదిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే కదా మేము తీస్తున్నాం, ఇలాంటి దుర్మార్గాలు జరగకూడదనే కదా మనం తీస్తున్నాం. అవి తీసే నైతిక హక్కు మనకు ఎంత ఉందని మనం ఆలోచించాలిగా. మనం ఎలాంటి సినిమాలు తీసాం, గాడ్ సెక్స్ ట్రూత్ అనే సినిమా తీసాం, మనం పచ్చి బూత్ సినిమాలు తీస్తున్నాం, నేకెడ్ అని టైటిల్ పెడతాం, రేపు డేంజరస్ అని చెప్పేసి లెస్బినిజం అనే సినిమా తీస్తున్నాం మనం, పచ్చి టీవీ ఇంటర్వ్యూస్ లో వాటిల్లో పచ్చి బూతులు మాట్లాడతాం మనం, పచ్చి వల్గర్ స్టేట్మెంట్లు ఇస్తాం మనం. అలాంటి మనకు సమాజంలో ఇలాంటి దుర్మార్గాలు జరగకూడదు అని సినిమాలు తీసే నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎట్లా వస్తుందండి? మనకు నైతికత అనేది ఒకటి ఉండాలిగా, మనకు ఒక బాధ్యత ఉండాలిగా. జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ పని చేశాడు, ఈ తప్పుడు పని చేశాడు అనేటువంటి రేపట్లో నిరూపించేటువంటి కథ ఉండాలి కదా. అది ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి చెప్పుతో కొట్టాలి. అలాంటి నైతికత లేని నేను పోయి నా నైతికత విలువల గురించి మాట్లాడితే ఎలా తీస్తారు అలాంటి సినిమాలు? మీరు అది తీసేటప్పుడు మీరు తీసే సినిమాలు చూసే కదా ఇలాంటివన్నీ ప్రివేకులు అవుతున్నాయి. అది ఎవడో అడగకూడదా? దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఈస్. ఈ ఎదవలు ఎవడో రాస్తుంటాడు యూట్యూబ్ కింద కామెంట్లు, ఐ కేర్ ఎ హూట్. ఆ ఎదవలు రాసే కామెంట్స్ ని ఎవడరా నువ్వెవడరా గొట్టం, నువ్వెవడరా ఎదవా, మీరేమొచ్చినా కూడా మా ఆర్జీవి గారి పీకలేరు, మీరు ఎంతమంది వచ్చినా ఆర్జీవీని ఎంట్రుకలు పీకలేరు, మీరందరూ ఏం చేయలేరు. ఒకళ్ళని ఎక్కర్లేదో తలగిల్లి మరేయటం గురించి కాదు కదా సినిమాలు తీసేది. కరెక్ట్. మాట్లాడే ముందు వాళ్ళకు ఒక కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎవరు ఎలాంటి పనుల ద్వారా సమాజంలో ఒక మర్యాద అనేది పెరుగుతుంది, మనకంటూ ఒక ప్రామాణికత అనేటువంటిది అవసరం, మనకంటూ ఒక స్టాండర్డ్స్ అనేటువంటి అవసరం. సో ఇలాంటి సినిమాలు తీయచ్చా మీరు అడిగారు. ఇప్పుడు ఈ దిశ సంఘటన కానీ ఇవన్నీ తీయచ్చు, బట్ యు డోంట్ నేమ్ దెమ్. అలా పేరు చెప్పుకున్నప్పుడు వాళ్ళ కన్సర్న్లోకి వెళ్ళి అమ్మా ఇట్లా మీకు సానుభూతిగా, మీకు ఫర్గా, మీ మంచి కోసం, మీ మేలు కోసం తీస్తున్నాం అని వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అనుమతి అంటే? నా పేరు వాడుకొని ఎందుకు తీస్తున్నావు అనుమతి అంటే? దట్ ఈస్ వాట్ షుడ్ నాట్ డూ దట్. సార్ ఫైనల్ గా అంటే ఒక్క రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, అన్ని ఫ్యాన్స్ కి, అన్ని రకాల కామన్ వ్యూవర్ కోసం సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి అడుగుతాం మిమ్మల్ని. సో ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు, అది ఎలాంటి ఇన్సిడెంట్ విషయంలో అయినా సరే, ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే కొంతమంది అయ్యో పాపం అనే వాళ్ళు ఉన్నారు, అబ్బా బాగా జరిగిందిరా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరు ఆహా వీడు ఇలా చేశాడు కాబట్టి అలా అయింది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు జరిగినటువంటి సంఘటనకి ఆ సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడే అన్ని రకాల ప్రజలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఫైనల్ గా? అదే ఇప్పుడు మాస్ మెంటాలిటీ అనేటువంటిది ఎలా తయారైందంటే, మనిషి ఒంటరిగా ఉంటే ఎంత వికృతంగా ఉంటాడు. ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు 4 గోళ్ల మధ్య కూర్చొని కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళ కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారో నిజంగా మనం అనుకుంటాం, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా అన్ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ ఇంకొకళ్ళు ఉంటారు ఏమనిపిస్తుంటారు. ఎక్కువగా ఈ టెక్నాలజీ తెలిసే యూజ్ చేసే వాళ్ళైతే కాస్త కొస్త ఎడ్యుకేటెడ్ ఏముంటారు కదా. ఇంగ్లీష్ పేరు కంపోజ్ చేయడం, లేకపోతే మెసేజ్లు కంపోజ్ చేయడం వరకు వచ్చు అంటే, తెలుగులోనో ఇంగ్లీష్లోనో కంపోజ్ చేయడం వరకు వచ్చు అంటే కాస్త కొస్త విద్యాగంధం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాయి కదా. ఆ ఎడ్యుకేటెడ్ తాలూకు ఆ సంస్కారం కానీ, ఆ సభ్యత కానీ ఏమాత్రం కనిపించకపోగా పరమ నీచంగా పెడుతుంటారు. ఇప్పుడు అంతకంటే నీచమైన స్థాయిలో తిట్టగలిగినటువంటి ఇది ఉంటుంది, అంతకంటే నీచమైన స్థాయిలో పెట్టగలిగిన కామెంట్స్ ఇవి పెట్టగలిగినటువంటిది ఉంటుంది. కానీ ఒక సంస్కారం అనేది అడ్డం పడ్డప్పుడు మనం చాలా దుర్మార్గంగా, చాలా సంస్కార రహితంగా, చాలా దిగజారుడుతనంగా, చాలా బజారుతనంగా, నేలబారుతనంగా ఉంటున్నాయి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు. నిజంగా ఏ ఆడకూతురు కూడాను, చాలా మంది అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలకు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఆ ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిల మీద కామెంట్లు పెడుతుంటారు ఇలా కింద. ఎంత దారుణంగా పెడతారంటే, నీ ఇంట్లో నీ అక్కలు, నీ చెల్లెలు, నీ కూతురు ఉంటే అంత నీచంగా మాట్లాడగలవా? ఒకవేళ అమ్మ నీ స్మైల్ బాగాలేదు, లేకపోతే నువ్వు ప్రశ్న అడుగుతున్న తీరు బాగాలేదు, ఇలా మార్చుకొని చెప్పొచ్చు. కానీ ఆడపిల్లల్ని పుట్టుకొని అనరాని మాటలు, నోటబట్టరాని మాటలు,
ఏ అడుగుల నుంచి వచ్చారు ఎదవలు? ఏ ఇది అరాచక యుగాల నుంచి వచ్చారు ఎదవలు? ఎడ్యుకేటెడ్ పేరు మీద పెట్టుకుని ఉండి అసలు వాటిని చూడకుండా ఉంటే మొత్తం. సో మనిషిలో పెరుగుతున్నటువంటి ఒక వికృత తత్వానికి నిదర్శనమే వీటి కింద వచ్చే యూట్యూబ్ కామెంట్స్ కింద వచ్చే కామెంట్స్. సో హోప్ఫుల్ గా మీరు చేస్తున్నటువంటి ఈ సెటైరికల్ క్వశ్చన్ ఇండిపెండెంట్ సినిమా రామ్ గోపాల్ వర్మ గారి మీద, అది చూసిన తర్వాత అట్లీస్ట్ ఆయనలో మార్పు ఎలా వస్తుందో తెలీదు, అట్లీస్ట్ ఆయన్ని చూసి ఆయనలాగా ఫాలో అవుతున్న వాళ్ళు మారాలని మాత్రం కోరుకుందాం సార్. నాకైతే అదొక్కటే ఉంది. డెఫినెట్ గా. ఎందుకంటే ఈ ప్రభావం అనేటువంటిది, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటిది మామూలుగా ఉండదండి. తరతరాలుగా ఒక స్లో పాయిజనస్ గా వస్తుంటుంది. స్లో పాయిజనస్ గా ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ మీరు ఈ విధంగా గమనించినట్లయితే సమాజంలో కుర్రోళ్ళు ఎవరు కూడాను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మాట్లాడటల్లా. చాలా నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్. ఏంటి బే ఈ మధ్య కాలంలో సినిమాల్లో వచ్చినటువంటి భాష, తొక్క, తోలు, బొక్క, ఇట్లాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మాటలు చెప్పండి? ఎలాంటివి స్లో పాయిజనస్ గా ఇంజెక్ట్ చేస్తున్నారనేటువంటిది ఈ సినిమాలో కొంతమంది కొంతమంది దర్శకులు హీరో క్యారెక్టర్ని ఈ సినిమాలో ఒక నెగిటివ్ ఇదిలో ఎలివేట్ చేస్తే, ప్రొజెక్ట్ చేసి ఆ నెగిటివ్ ఎలిమెంట్స్ ని గ్లామరైజ్ చేస్తుంటే నెక్స్ట్ తీసే సినిమా ఎలా రావాలి? ఆ దర్శకుడు అలా తీశారు కాబట్టి అంతకంటే వైల్డ్ గా తీయాలిగా. కరెక్ట్. అంతకంటే వైల్డ్ గా తీయాలిగా. గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా యూత్ అనేటువంటి వాళ్ళలో ఒక నెగ్లిజెన్స్, బాడీ లాంగ్వేజ్ లో గాని, మాట తీరులో గాని, భాషలో గాని, అభివ్యక్తనలో గాని విపరీతమైనటువంటి నెగిటివ్ ఎలిమెంట్, రౌడీజము, ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ అనేటువంటిది కానీ, యాటిట్యూడ్ అనేటువంటిది కానీ, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అనేటువంటి పదాలు యాటిట్యూడ్, బోల్డ్. ఏంటి బోల్డ్? ఏంటండి బోల్డ్? బోల్డ్ అంటే ఏ గొప్ప విషయాలు నువ్వు ప్రశ్నించావని, సమాజానికి సంబంధించినటువంటి ఏ గొప్ప విషయాలు నువ్వు ప్రశ్నించావని బోల్డ్ కంటెంట్ అని పెట్టుకుంటారు వీళ్ళు. బోల్డ్ కంటెంట్ అంటే బట్టలిప్ప తీసుకోవటానో, లేకపోతే పచ్చి దరిద్రాన్న, వ్యభిచారాన్నో, లేకపోతే శృంగారాన్న తెర మీద చూపిస్తానని బోల్డ్ కంటెంట్ అనుకునే దౌర్భాగ్య స్థితికి వెళ్ళి దిగజారితే హూ కేర్స్? ఎంతకని చెప్పుకొస్తాం? గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. చాలా మంది దర్శకులు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేర్లు చెప్పుకుంటే బాధ వేస్తుంది. ఆల్మోస్ట్ అందరి సినిమాలు అలాగే ఉన్నాయి సార్. అలాగే ఒకళ్ళు చేశారు, ఒకళ్ళిద్దరు చేశారు. ఈ రోజున బోల్డ్ కంటెంట్ పేరుతోటి ఎంత విచ్చలవిడితనం, విశృంఖలత్వం అనేటువంటిది పెరిగిపోతుంది. ఎవడు చిన్న పిల్లని పలకరించిన చల్బే చల్ మా అక్కలడే ఈ భాష వాడుతున్నారు. ఈ భాష, ఈ యాటిట్యూడ్, ఈ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది సమాజంలో అసలు మారిపోయింది. అసలు పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ కంటే ఏదో గౌతమ్ బుద్ధుడు, రాముడు మంచి బాలుడు అని చేతులు కట్టుకొని బుద్ధిలాగా ఇలా వినయ ప్రదర్శన చేయమని కాదు అర్థం. మంచి బాలుడు మంచిగా ఉంటామంటే యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. రోడ్డు మీద పోతుంటే అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్న విధానాలు చూస్తుంటే, ఒక బైక్ మీద వెళ్తా ఉంటాడు. ఒకరోజు నేను మొన్న కల్లారా చూశాను, బైక్ మీద వెళ్తున్నాడు, వెనక నుంచి పోయి ఒక అమ్మాయిని పాటను పెట్టి పిర్ర మీద కొట్టాడు. నేను షాక్ అయిపోయి బిత్తరపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మంటే ఏమో అంకుల్ తెలియదు అంకుల్ అంది. నేను బైక్ తీసుకొని చేజ్ చేస్తే వాడు కొద్ది దూరం మిస్ అయిపోయాడు. వాడు ఆ అమ్మాయి తాలూకు తెలిసినోడేమో అనుకున్నాను నేను. తెలిసిపోయి హాహాహా నవ్వుకుంటున్నాడు. ఇలాంటి వికృతమైనటువంటి చేష్టలు పెరగటానికి కారణం మన సినిమాల్లో వస్తున్న హీరో క్యారెక్టరైజేషన్స్ కాదని చెప్పగలిగిన దమ్మున్న రమ్మని చెప్పండి నా దగ్గరికి. రమ్మని చూస్తాను, నేను మాట్లాడతాను, నేను వాదిస్తాను. నేను ద వే ఎలాంటి ఒక కల్ట్ని, ఒక నీచమైన కల్చర్ని ఇచ్చేస్తున్నారు అనేటువంటి హీరోయిజం అనేటువంటిది ఒక నెగిటివ్ ఎలిమెంట్స్ గ్లామరైజ్ చేయడం హీరోయిజం గా చూపిస్తున్నారు. విచ్ ఈస్ నాట్ రైట్. మంచిగా చేయొచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ చూపించవచ్చు. సార్, ఇన్ని గమనిస్తున్న మీరు, మీతో పాటు ఉన్నటువంటి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా చాలా మంది, అంటే మీ తరంలో ఉన్నటువంటి అట్లీస్ట్ కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారుగా ఇవన్నిటిని. ఎవరు? జర్నలిస్ట్. ఇలాంటి యాటిట్యూడ్స్ ఇలాంటి చేస్తున్నారు. నిజంగా ఏంటంటే ఒక రియల్ హీరోయిజానికి, ఒక అడాప్టెడ్ హీరోయిజానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పగలగాలండి దర్శకులు అనేటి వాళ్ళు. అడాప్టెడ్ హీరోయిజం ఇప్పుడు నడుస్తుంది. ఎలాంటి యాటిట్యూడ్స్ అనేటువంటి హీరో క్యారెక్టర్స్ లో వస్తున్నాయో, ఎలాంటి భాష వాడుతున్నారో, ఇది కేవలం తెలుగుకు పరిమితం కాలేదు. ఒక తెలుగుకు పరిమితం కాలేదు. ఇదే సినిమాలు ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఇలాంటి బాడీ యాటిట్యూడ్స్ ఇలాంటివన్నీ కూడాను దే ఆర్ బీయింగ్ స్ప్రెడ్ టు ద ఓవర్ ఎంటైర్ కంట్రీ. సార్, అంటే అన్ని భాషల్లోకి ఇలా వెళ్ళిపోతున్నాయి సినిమాలు. ఇంతకంటే దారుణమైనటువంటి వేరే భాషలు తెలుగు వాళ్ళు తీస్తున్నారు, తమిళ వాళ్ళు తీస్తున్నారు. ఆ తమిళ చేసినటువంటి అడాప్టెడ్ హీరోయిజం
ఈ రెంటి మధ్య వ్యత్యాసం అనేటువంటిది గమనించకుండా సినిమాలు తీస్తున్నారు. నెగిటివ్ ఎలిమెంట్స్ ని గ్లామరైజ్ చేస్తున్నారు. సార్ దీంట్లో ప్రేక్షకుడికి బాధ్యత లేదంటారు అయితే మీరు? ప్రేక్షకుడికి నువ్వు అది ప్రేక్షకుడికి ఉంది, ప్రేక్షకుడికి కొంత ఉంది. కానీ సినిమా అనేది టెంప్ట్ చేస్తుందమ్మా, టు సమ్ ఎక్స్టెంట్ టెంప్ట్ చేస్తుంది. కాబట్టి ఆ యూత్ లో వస్తున్నటువంటి ఈ యాటిట్యూడ్ చేంజ్, ఈ రౌడీ ఎలిమెంట్ అనేటువంటిది, ఆ రౌడీజం అనేటువంటిది ఒక గ్లామరైజ్డ్ ఎలిమెంట్ గా రావటం. అంటే సినిమా అదేమంటే మమ్మల్ని సినిమాలు రామకృష్ణ సినిమాలు తీసుకోమంటారా అంటారు. రామకృష్ణ సినిమాలు తీసుకునే అవసరం లేదు. అంత ఇదిగా ఏదో పాత యుగాలకు వెళ్ళిపోయి 90s 60s లాంటి సినిమాలు తీయండి అని చెప్పటం కాదు. అది మోడర్నైజేషన్ అంటే బరితెగింపు కాదు, మోడర్నైజేషన్ అంటే విశృంఖలత్వం కాదు అనే వ్యత్యాసాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మిగతా జర్నలిస్ట్ కూడా ఉండాలంటే పొల్యూట్ అయినటువంటి ఎలిమెంట్స్ లో జర్నలిజం కూడా ఒకటి ఉంది. ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్డ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్. అందులో జర్నలిజం కూడా ఉండొచ్చు ఏంటి ఉంది. ఆ కొందరు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫోన్ చేయడం, నాకు ఫోన్ చేయడం జరుగుతుంది సార్. అఫ్ కోర్స్ చేయనివ్వండి. ఇప్పుడు ఒక ప్రశ్నించడానికి కూడా భయపడేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో క్రియేట్ చేశారు సార్, చేశారు 100% క్రియేట్ చేశారు. నేను నిజంగా అంటే మీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు, మీ వయసులో మీ ఎక్స్పీరియన్స్ లో సగం నా వయసు. బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది జర్నలిస్టు కొన్ని ప్రశ్నలు అడగడానికే భయపడుతున్నటువంటి సందర్భాలని క్రియేట్ చేశారు ఖచ్చితంగా మన జర్నలిస్ట్. కానీ ఎలా వెనక్కి వచ్చి రాసే రాతలు అవి ఉన్నాయి. మళ్ళీ ఎంత దౌర్భాగ్యం, ఎదురుపడ్డప్పుడు ప్రశ్నించలేరు, అడగలేరు, నిలదీయలేరు. కానీ వాట్సాప్ లో వీటిలో తమ్లైన్లు పెట్టి, దరిద్రపు తమ్లైన్లు పెట్టి మాత్రం రాస్తున్నారు. అది చాలా 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 అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ముఖ్యంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నారు మీడియా పేరు మీద, ఎంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. రివ్యూల పేరు మీద కానీ వీటి మీద కానీ ఎంత దారుణమైనటువంటి, వద్దు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ గొప్ప, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ దరిద్రాన్ని గురించి. సార్ ఎండ్ చేసే ముందు ఒకే ఒక ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ గారికి తెలుగు సినీ ఛాంబర్ ముందు ఒక అమ్మాయి వచ్చి బట్టలు ఇస్తే తనలో ఝాన్సీ లక్ష్మీబాయి కనబడింది అని అన్నాడు. ఆయన మాటని చాలా మంది, ఆయన చెప్పిన మాట పర్ఫెక్ట్ గా చెప్పాడు, కరెక్ట్ కాంబినేషన్ అదే, ఆవిడ అలాగే కనబడింది అందరికి, ఒక పులిలాగా ఒక సింహంలాగా అని అన్నారు. అక్కడి నుంచి మొదలైన మార్పు ఈ రోజున మనం ఇండస్ట్రీలో చూస్తున్నటువంటి మార్పు ఏమైనా పాజిటివిటీ సైడ్ వచ్చిందా, అంతకు మించి దిగజారిందంటారా? అసలు ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం, ఆ అమ్మాయి ఆవేదన, ఆ అమ్మాయి బాధ, దాన్ని ఒక కోణంలో చూడాలి. ఆ అమ్మాయి అలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారింది అనేటువంటిది ఒక కోణం. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు అది అనుకోకుండా ఒక టర్న్ తీసుకుంది ఆ అమ్మాయి చేసినటువంటి పని వల్ల. అది కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక రెవల్యూషన్ కి దారి తీసింది. కరెక్ట్. ఆ విషయంలో ఆనందిద్దాం. దానికి హ్యావ్ టు వెల్కమ్ దట్. కరెక్ట్. దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ ఆ సమయంలో ఆ అమ్మాయి బిగినింగ్ ఈ టర్న్ తీసుకోకముందు ముందే దాన్ని ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన తాలూకు ప్రివేలింగ్ గా కాకుండా దాన్ని ఒక వినోదంగా చూసుకొని ఆ అమ్మాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించడం ఏంటి? ఎట్లా కనిపించింది? ఎందుకు కనిపించింది? ఆ అమ్మాయిలో ఒక ఆవేదన పరితున్నటువంటి ఒక క్యారెక్టర్ అంతే. తన రైట్ కోసం, తన దీనికోసం ఆ అమ్మాయి ఫైట్ చేసింది. అది అనుకోకుండా టర్న్ తీసుకుంది. అనుకోని కంట్రిబ్యూట్ గా ఒక దీనికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం వెనుక ఒక వెటకారం, ఒక సటైరు, ఒక రెచ్చగొట్టడం మాత్రమే ఉంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ కాదు. ఆ రోజున ఇండస్ట్రీ మీద జరిగినటువంటి నైతిక దాడి, నైతిక ఇంట్రెస్ట్ ఎదుర్కొన్నటువంటి ఒక నైతిక సంక్షోభం, ఆ పరిస్థితుల్లో సదరు దర్శకుల వారు దాన్ని ఎంతగా ఎంజాయ్ చేశారో అందరికీ తెలిసిన విషయం. ఎంజాయ్ చేసి ఆ అమ్మాయితోటి బూతులు మాట్లాడించి ఆ అమ్మాయితో ఇలా అనిపించేసి దానివల్ల ఏమైందంటే అసలు ఆ ఉద్యమమే, ఆ కాస్టింగ్ కోచ్ మీద వచ్చినటువంటి ఒక ఉద్యమమే దారి తప్పిపోయింది. ఆ పర్పస్ నెరవేరలేదు. సరే, ఆ అమ్మాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అనుకోవటం నీ పర్సనల్ కన్సెప్ట్ అయితే కావచ్చేమో, కానీ దాన్ని ఒక హానెస్ట్ స్టేట్మెంట్ లాగా కాకుండా ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్ లాగా ఇవ్వటం అనేటువంటి ఇచ్చిన సందర్భం అందరికీ తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హానెస్ట్ ఇదైతే నిజంగా అమ్మాయి చేయి పట్టుకుని రా, నీ వెనక నేనున్నాను, కమ్ లెట్స్ ఫైట్ టుగెదర్ అనేటువంటిది ఏమి జరగల. వెనక నుంచి ప్రొవోక్ చేయటం. మనం ఇంకెవరైనా అయితే ఎస్ అదొక జెన్యూన్ కాజ్ అయినప్పుడు లెట్ us గో అండ్ ఫైట్ టుగెదర్ అనే ఇదిలో రావాలి కదా. కరెక్ట్. అలా జరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడాను థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్ ఇన్ సచ్ ఎ వే. సార్ ఫైనలీ చాలా థ్యాంక్స్.
ఇంత ఓపెన్ హార్ట్ గా మాట్లాడినందుకు చాలా విషయాలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి కొన్ని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు వస్తాయని, బట్ మాట్లాడాల్సిన అవసరం సార్, ఇది సందర్భం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓటీటీలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు థియేటర్లు కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి కాబట్టి థియేటర్కి ఏమన్నా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? ఇది థియేటర్కల్ కంటెంట్ కాదు. ఓకే, 42 మినిట్స్ ఇండిపెండెంట్ 2-3 సినిమాలు కలిపి ఎవరైనా వేసుకుంటే అది వేరే విషయం మనకు తెలియదు, కానీ థియేటర్కల్ కంటెంట్ కాదు. ఇది ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుంది. శ్రేయాస్ ఈటీ అనేటువంటిది ఈ రోజున ఎంత పాపులర్ తెలుసు మీకు. శ్రేయాస్ ఈటీ ద్వారా, శ్రేయాస్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేసినటువంటి ఒక ఏటీటీ థియేటర్ ద్వారా అది తెలుగులో కూడా విత్ ఇన్ ద కంట్రీలో వచ్చేసి 100 రూపీస్ టికెట్, ఓవర్సీస్ లో వచ్చేసి $3 ఒక టికెట్ నిర్ణయించడం జరిగింది. త్వరలో అది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ డేట్ అనేటువంటిది జస్ట్ 1 or 2 days లో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది ప్రభు గారితో ఇంటర్వ్యూ. సో ఒకటి మాత్రం వాస్తవం, ప్రభు గారు చెప్పిన ప్రతి మాటని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఆయన అనుభవించేటువంటి బాధ, ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులు, గవర్నమెంట్ చేస్తున్న సపోర్టు, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్ అన్నీ అర్థమవుతాయి. సో మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను అవన్నీ సైనింగ్ ఆఫ్.